విజయవాడ వరద బాధితుల పరామర్శ కోసం రెండోసారి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. అక్కడ మహిళలందరూ కూడా 3 రోజుల నుంచి వరద వస్తుంటే నువ్వు ఇప్పుడొచ్చావా అని చెప్పి కొందరైతే అడిగిన పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి గారైతే అక్కడ కొన్ని సంచలన వ్యాఖ్యలే చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 3 రోజుల నుంచి అక్కడే ఉంటే అసలు చంద్రబాబు సీఎంగా ఉండటానికి అర్హుడా అంటం కావచ్చు. అలాగే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన మాటల్లో క్లారిటీ ఎక్కడో మిస్ అవుతున్నట్టు కూడా కనిపిస్తోంది. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారు, అసలు ఎందుకు మాట్లాడారు అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి విజయవాడ బాధితులను పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆ రోజు అంతే క్లారిటీ లేకుండా మాట్లాడారు. స్క్రిప్ట్ ఏదో పట్టుకొని మాట్లాడారు. బొడమేరుకి గేట్లు ఉంటాయని ఆయన చెప్పారు. సో దాని మీదనే చాలా ట్రోల్స్ కూడా నడిచినాయి. మళ్ళీ ఈ రోజు వచ్చి కూడా ఆయన అవే మాటలు మాట్లాడుతున్నాడు. అంటే మే 13 ఎలక్షన్ జరిగాయని కావచ్చు. అసలు చంద్రబాబు గారు అక్కడుండి అంత చేస్తుంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడా అంటున్నారు. కానీ ఆయనకి అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఇంకొంచెం సేపు ఉండాల్సిన వ్యక్తి 2 గంటల్లోనే వెనుదిరిగిపోయాడని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఎందుకు సార్ ఇంత క్లారిటీ మిస్ అవుతున్నారు? ఆయనకు పరిజ్ఞానం లేదనుకోవాలా? అసలు ఎందుకు ఆయన ఇలా బిహేవ్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఇది చాలా కష్టమైన ప్రశ్న అమ్మ. దీనికి సమాధానం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి మానసిక విశ్లేషణ చేసుకోవాలి తప్ప అతను చెప్పే సబ్జెక్టు అతను అక్కడ ఏమీ లేదు. అతను మామూలుగా బుడమేరు ఎటు నుంచి ఎటుపోతుందో తెలియదు. బుడమేరుకి గేట్లు ఉంటాయో లేదో తెలియదు. అసలు తను ఎందుకు ఓడిపోయాడో తనకే తెలియదు. అసలు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి, పోలింగ్ ఎప్పుడు జరిగినాయి తెలియదు, రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయి తెలియదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేశాడు తెలియదు. అంటే తెలియదా, మర్చిపోయాడా, చిన్న వయసులోనే మతిమరుపు వచ్చిందా, అసలు అతని మానసిక పరిస్థితి ఏంటి అనేది చాలా సునిశ్చితంగా విశ్లేషణ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మనకు కాదు, ఆయన భార్య పిల్లలకి ఉంది. ఎందుకంటే మనకేముంది, ఇప్పుడు మే 13వ తారీఖున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పాడు. మే 13వ తారీఖు పోలింగ్ జరిగింది, ముఖ్యమంత్రి కాలేదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి పోలింగ్ అయిపోగానే సాయంత్రం 5 అర్థమైపోయింది ఇతనికి చంద్రబాబు నాయుడు గెలిచేస్తున్నాడు అని. ఇంకా రిజల్ట్స్ డిక్లేర్ చేసే వరకు కూడా ఈయనకి నమ్మకం లేదన్నమాట. వై నాట్ 175 అన్నాడు కదా. మరి పోలింగ్ జరిగేటప్పుడే అర్థమైపోయినట్టుంది ఇతనికి. ఇంక నేను ఓడిపోయానని మనసులో పడిపోయి ఆ రోజునే గుర్తుపెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి మే 13 తర్వాత జగన్మోహన్ రెడ్డికి మైండ్ పనిచేయటం మానేసింది. అందుకనే మే 13 తర్వాత జరిగిన ఏ ఇన్సిడెంటు అతనికి గుర్తులేదు. ఏమనుకుంటున్నాడంటే 2019 ముందు స్థాయికి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మామూలుగా పాత సినిమాల్లో మనం చూస్తుంటాం కదా, ఇట్లా ఫేస్ మీద ఇట్లా సుడులు తిరగంగానే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతారు. అట్లా మనోడు తను 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాను అన్న విషయం మరిచిపోయి 2019కి ముందరికి వెళ్ళిపోయాడు. అందుకని ఇతనికి ఏం అర్థం కావట్లా. ఒక్కొక్కసారేమో ఈ రిటైనింగ్ వాళ్ళు నేనే కట్టాను అంటాడు, ఒక్కొక్కసారేమో ఈ పోలవరం అంతా నేనే కట్టాను అంటాడు, ఇంకొకసారి వస్తాడు మొత్తం అసలు ఈ వరద సహాయ చర్యలు ఏం జరగట్లేదు అంటాడు. అసలు విజయవాడలో వరద సహాయ కార్యక్రమాలు ఏమీ జరగట్లేదు అని చెప్తున్నాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండటానికి అనర్హుడు అంటున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే, వరద రిసైడ్ అంటే తగ్గిపోయిన చోట్ల మొత్తం అక్కడ అంతా కూడా పరిశుభ్రం చేసేసి అక్కడ మొత్తం ఆ వీధులన్నీ కూడా ఊడ్చేశారు. మళ్ళీ అసలు అక్కడ వరద వచ్చిన ఆనవాళ్ళు కూడా లేకుండా చేశారు. చాలా వీధుల్లో వరద తగ్గింది, వరద ప్రభావం తగ్గింది, వాటర్ అంతా పోతున్నది. అసలు చంద్రబాబు నాయుడు ఏంటి అంటే, మీరు ఇళ్ళు కూడా కడుక్కోమాకండి, నేను ఫైర్ ఇంజన్లను పంపిస్తాను, వాళ్ళు నీళ్లు కొడతారు, ఆ చెత్త మురికి అంతా పోతుంది, మీ ఇళ్ళని కూడా నేను పరిశుభ్రం చేయిస్తాను, మీరు వర్రీ కామాకండి అని ఈయన చెప్తుంటే, ఆటోమొబైల్ వాహనాలు ఉంటాయి కదా, ఆటోలు లేకపోతే కార్లు, 2 వీలర్లు ఇవన్నీ ఉంటే వాటిని కూడా నేనే కడిగిస్తాను అని చెప్తున్నాడు. ఇంకా డ్యామేజ్ అయిపోతే మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి వీలుగా
నేను సహాయం చేస్తాను, ఇన్సూరెన్స్ కంపెనీలతో త్వరలో మీటింగ్ పెడతానని చెప్తున్నాడు. అంటే ఏంటి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకంటే, పడవల్లో వెళ్ళి ఆహార పదార్థాలు ఇచ్చే పరిస్థితి నుంచి ముందరకు వచ్చేసాం. మొత్తం అంటే విజయవాడ మొత్తం మునిగిపోయింది, సింగనగరు ఆ ఏరియాలన్నీ మునిగిపోయినాయి. మునిగిపోయినప్పుడు మెయిన్ రోడ్ల మీద పడవలు తిరిగే పరిస్థితి, గల్లీల్లోకి వెళ్ళలేకపోయినాయి. ఆ తర్వాత డ్రోన్లతోటి ఆహార పదార్థాలు ఇచ్చారు, ప్రొక్లైనర్లు పెద్ద పెద్ద ట్రాక్టర్లు వాటి ద్వారా ఆహార పదార్థాలు సరఫరా చేశారు. బాధితులందరికీ ఆహార పదార్థాలు అందించటం ఫస్ట్ టాస్క్. ఆ టాస్క్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు సజావుగా అందరికీ ఆహార పదార్థాలు అందుతున్నాయి. అక్షయ్ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు 72 గంటల నుంచి వండుతూనే ఉన్నారు, పెడుతూనే ఉన్నారు, పంపిస్తూనే ఉన్నారు, డిస్ట్రిబ్యూట్ అవుతూనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా అరటిపండ్లు పంపించారు. అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఎక్కడైతే వరద ప్రభావం లేని జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి అక్కడ ఉన్న మందులు ఇమ్మీడియట్గా మందులు కూడా పంపించేశారు. మెడికల్ క్యాంపులు పెట్టేస్తున్నారు. అంటే ఆహార పదార్థాలు అందించే స్థాయి నుంచి దాటి 3వ రోజుకు వచ్చాం. ఇవాళ వరద నీరు తగ్గింది, మొత్తం కరెంటు చాలా చోట్ల రెక్టిఫై అయిపోయింది, వీధులు క్లీన్ చేస్తున్నారు, అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మెడికల్ క్యాంపులు అరేంజ్ చేస్తున్నారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లా. ఇప్పుడు నా అంచనా ప్రకారం జగన్మోహన్ రెడ్డి రేపో ఎల్లుండో లేకపోతే లండన్ వెళ్ళొచ్చిన తర్వాత వచ్చేసి అసలు విజయవాడకి వరదలు వచ్చినాయా అని అడుగుతాడేమోనని నాకు డౌట్గా ఉంది. ఎందుకంటే అతను మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వెకిలి చేష్టలు, అతని కామెంట్లు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కరెక్ట్గా 15 రోజులు 20 రోజులు కాగానే రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి తిప్పుకుంటూ చెప్పాడు. రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాలి తెలియదు. చంపేస్తున్నారు, 36 మందిని చంపేశారు, 36 మంది గొడవ చేశాడు. 36 మంది లిస్ట్ ఇవ్వయా, వాటి మీద యాక్షన్ తీసుకుంటామంటే ఇప్పటి వరకు లిస్ట్ ఇవ్వాల. మరి ఆ విజయవాడ వరదల్లో లిస్టు కొట్టుకుపోయిందేమో మనకు తెలియదు. సహాయ చర్యలు 3వ దశకు వచ్చినాయి. ఇప్పుడు వచ్చి సహాయం ఎక్కడ అందలేదు అంటారు. ఈయనకే చెప్పారు, మెడలోతు నీళ్లు ఉన్న చోట కూడా మాకు ప్రభుత్వం సహాయం అందింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. చాలామంది మొత్తం అందరూ కూడా మాకు బ్రేక్ఫాస్ట్ అందింది, పాల ప్యాకెట్లు అందింది అని వాళ్ళు మధ్యాహ్నం భోజనం అందింది, రాత్రి డిన్నర్ అందిందని వాళ్ళు చెప్తుంటే ఏమందలేదు, చంద్రబాబు రిజైన్ చేయాలని. చంద్రబాబు రిజైన్ చేయాలి అన్న ఒక్కటి మాత్రం జగన్మోహన్ రెడ్డి మనసులో అదొక్కటి ఫిక్స్ అయిపోయి ఉన్నది. ఇంకా ఆ మనిషికి అక్కడి నుంచి మైండ్ ముందర కదలటల్లా, మైండ్ బ్లాంక్ అయిపోయి ఉన్నది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వచ్చినాయో ఈయనకి ఫ్యూజులు అవుట్ అయిపోయాయని మాట్లాడుతున్నాడు. 11 సీట్లు వచ్చేస్తే చంద్రబాబు నాయుడికి 23 సీట్లు వస్తే అస్సలు నువ్వు ఎందుకు పనికి వస్తావు అన్నాడు. చంద్రబాబు నథింగ్ అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు నథింగ్ట కొత్త మైండ్ బ్లాక్ అయి 164 సీట్లు వచ్చినాయి చంద్రబాబు నాయుడికి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, మనం కూడా ఇంత వైలెంట్గా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, పిచ్చిగా మాట్లాడటం, పిచ్చిగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో, క్యాంపెయిన్. నిన్న ఆ బుద్ధి లేని రోజా వచ్చి లోకేష్ విహారయాత్రలకు వెళ్ళాడా? బుడమేర గండ్లు పూడ్చటానికి బురదలో నడుస్తున్నాడు. 3 రోజుల నుంచి లోకేష్ నిద్రపోయి 3 రోజులు అయింది ఇప్పటికి. అక్కడే ఉన్నాడు, అక్కడే చూస్తున్నాడు, మొత్తం కంట్రోల్ రూమ్లో ఉన్నాడు, మొత్తం ప్రజలందరికీ కనపడుతున్నది. లోకేష్ వెళ్తుంటే పెద్దవాళ్ళందరూ వచ్చి నువ్వెందుకయ్యా మేమేం వస్తామని దగ్గరికి వస్తుంటే నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నా అని చెప్పి ఆయన కాలువల్లో నడుచుకుంటూ పోతున్నాడు. ఈ విజువల్స్ అన్నీ మనకు కనపడుతూ ఉంటే ఆ రోజాకి వచ్చి లోకేష్ విహారయాత్రలకు మంత్రులందరూ విహారయాత్రకు వెళ్తున్నారట.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విహారయాత్రకు వెళ్తున్నాడు కూతుళ్ళని చూడటానికి, అది తీసి లోకేష్కి మంత్రులకి అప్లై చేస్తున్నది ఈ రోజా. సరే, మీరు ఇప్పుడు అన్నారు కదా కూతురుని చూడడానికి వెళ్తున్నారు అని చెప్పి. మీరు అన్నట్టు కూతురుని చూడడానికి వెళ్ళడానికి ఆయన కోర్టుకు వెళ్ళి పర్మిషన్ మరీ తెచ్చుకున్నారు లండన్ వెళ్ళాలి అని చెప్పి. అలాంటి పర్యటనను ఎందుకు ఆయన రద్దు చేసుకోవాల్సి వస్తుంది? అంటే జనాల మైండ్లో అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వీక్గా ఉన్నారు, ఇది మనం క్యాష్ చేసుకునే టైం అని చెప్పి ఆలోచించి పర్యటన రద్దు చేసుకున్నారు చిచి, అంత ఆలోచన లేదు. అంత ఆలోచన జగన్మోహన్ రెడ్డికి అటువంటి ఇవేమి ఉండవు. ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు ఈ వరద సహాయ కార్యక్రమాలు అన్నీ సజావుగా జరిగిపోతున్నాయి. ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు, అన్నీ చక్కగా జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ గొడవలు సృష్టించాలి. ఈ గొడవలు సృష్టించాలి అంటే ఇక్కడ ఫైనాన్సర్ కదా జగను, ఇక్కడ ఉండి వాళ్ళకి ఫైనాన్స్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటే వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది కదా, వాళ్ళు పోస్టులు పెడుతుంటారు కదా, అట్లా ఇప్పుడు గొడవలు ఎట్ట చేయాలి మరి? అంత ప్రశాంతంగా ఉంది, అంత వరద సహాయం అందరికీ అందింది, అందరూ తీసుకుంటున్నారు, వాళ్ళ ఇళ్ళని శుభ్రం చేసుకునే పనిలోకి వచ్చేసారు, అంటే థర్డ్ స్టేజ్కి వచ్చేసారు. మరి ఇప్పుడు గొడవలు ఎట్లా పెట్టాలి? అందుకని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉండి ఇక్కడ గొడవలు పెట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే, బుడమేరు మీద ఆక్రమణలు తీసేయటం మొదలు పెడితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా డిక్లేర్ చేశాడు, ఆయన బుడమేరు మీద ఆక్రమణలన్నీ కొట్టి అవతల పడేస్తానని చెప్పాడు. ఎవడైనా సరే బుడమేరుకి అడ్డం ఉంటే తీసి అవతల పడేస్తానని చెప్పాడు. ఇప్పుడు అవన్నీ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్న వాళ్ళ లీడర్ల భాగవతం అంతా బయటపడుతుంది. మొత్తం అందరూ ఈ విజయవాడ రౌడీలందరూ కూడా నిన్న మొన్నటి వరకు విజయవాడని చెరబట్టిన ఈ వైసీపీ రౌడీలందరి పని ఇప్పుడు పట్టబోతున్నారు. వాళ్ళ ఆక్రమణలు, వాళ్ళు వేసిన లేఅవుట్లు, వాళ్ళు ఆక్రమించిన స్థలాలు అన్నీ బయటికి రాబోతున్నాయి. దాంతో భయపడిపోయి లండన్ వెళ్ళటం ఆగిపోయి ఇక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు గొడవలు సృష్టించాలి, అశాంతి సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నాడు. బట్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సక్సీడ్ కాడు. సో అంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడిన మాటల్లో కొన్ని క్లారిటీ లేకపోవడం అయితే, ఇంకోటి ఏంటంటే మొదటి నుంచి ఆరోపిస్తున్నట్టు సహాయక చర్యలు అందట్లేదు అన్నది ఒక విషయం అయితే, మా హయాంలో అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే గోదావరికి వరదలు వచ్చినప్పుడు కూడా 40,000 మందికి మేము 30,000 మందికి పునరావాస కేంద్రాలు కల్పించాము, ఇప్పుడు ప్రభుత్వం చేయలేకపోతుంది అంటున్నారు. ఆయన చెప్తున్నట్టు నిజంగానే అంతమందికి ఇచ్చారా? ఆయన హయాంలోనే ఒకసారి పడవ మునిగినట్టుంది, ఒకసారి గేట్లు కొట్టుకుపోయినట్టున్నాయి, ఇలా చాలా సంఘటనలు జరిగాయి. ఆ టైంలో ఆయన ఎలాంటి సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షించి చూసుకున్నారా? ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎక్కడికి రాలేదు. కచ్చులూరులో పడవ మునిగిపోతే దిక్కు దివాణం లేదు వాళ్ళకి. ఇప్పటి వరకు ఈ రోజు వరకు వాళ్ళ కాంపెన్సేషన్ అందలేదు. మీకు చాలా రకాల బాధలు, ఇబ్బందుల్లో ఉన్న రైతులు, ఇబ్బందుల్లో ఉన్న తుఫాన్లు, వరదలు వచ్చిన, పంట నష్టం జరిగిన జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఏసీ నుంచి బయటికి రాలేదు. 1-2 సార్లు ఇబ్బంది హెలికాప్టర్లో తిరిగి ఆ ఫోటోలు, అవి కూడా వాళ్ళ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలు రిలీజ్ చేశాడు. ఏరియల్ సర్వే నిజంగా ఏరియల్ సర్వే చేశాడు. ఆ ఫోటోలు మొత్తం హెలికాప్టర్ తీసి అతని ఫోటో దాని మీద పేస్ట్ చేసి ఫోటోషాప్లో చేస్తారు కదా, అట్లా చేసి పంపించాడో మనకు తెలియదు. మరి ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నేనేదో బాధ్యత లేకుండా అంటల్లా. సెక్రటేరియట్ సెట్టింగ్ని ఇంట్లో వేసుకొని పరిపాలించిన పురుషుడు, పెద్ద చరిత్ర పురుషుడు, చరిత్రకారుడు కదా. అలాగే సిద్ధం సభలకు కూడా మనం చూసాం కదా, జనం కోసం గ్రీన్ మ్యాట్ వేసి అది చేసిన వ్యక్తి. అందుకని ఇప్పుడు అసలు ఏరియల్ సర్వే కూడా వాస్తవంగా చేశాడో లేదో మనకు తెలియదు. అంతా కూడా ఫేక్ ప్రచారం, ఇంట్లో నుంచి బయటికి రాలే. మొత్తం ఇప్పట్లాగా వరదలు గిరదలు వస్తే అసలు మామూలుగా వర్షం పడితేనే ఇంట్లో కూర్చొని పకోడీలు వేయించుకొని తినే మనిషి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇంత పెద్ద ప్రళయం వస్తే చంద్రబాబు నాయుడు మనం చూస్తున్నాం కదా, ఆయన వీధుల్లోనే ఉన్నాడు. ఆయన కలెక్టరేట్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోనే అక్కడే ఉన్నాడు. అక్కడ ఉంటే ఇల్లు మునిగిపోయింది అందుకని ఇక్కడ ఉంటున్నాడు అని చెప్తాడు. ఈ పేటీఎం బ్యాచ్ అంతా దాన్ని మొత్తం ముందర ప్రచారం చేస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే, చంద్రబాబు నాయుడు హుదూద్ తుఫాన్ అప్పుడు మరి విశాఖపట్నం దగ్గరే ఉన్నాడు.
మీరు వెళ్ళటానికి వీల్లేదండి, మీ బస్సు వెళ్ళటానికి వీల్లేదండి అంటే చెట్లు ఆయనే తోసుకుంటూ ముందరికి వెళ్ళాడు. ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి అసలు ఏ రోజునన్నా మామూలుగా ప్రజల నుంచి ఒక్క వినతి, మామూలు తుఫాన్ వచ్చినప్పుడు కాదు, అంత ప్రశాంతంగా ఉన్న రోజుల్లో కూడా ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు సేకరించాడా ముఖ్యమంత్రిగా? ఈ మనిషి వచ్చి ఏం మాట్లాడతాడు? అందుకనే తిక్కగా మాట్లాడుతున్నాడు. అంత తిక్క మొత్తం అర్థమైపోయింది. ప్రజలు కూడా ఎందుకు స్పందించట్లేదంటే, మీరు ఆ నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వెనక ఉన్న నాయకుల ముఖ కవళికలు మీరు చూడండి. వాళ్ళ ముఖంలోనే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు వెనకనే వెల్లంపల్లి శ్రీనివాస్ మొహాన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఏంది పిచ్చోడు మన పరుగు తీస్తున్నాడు అన్నట్టుగా ఉన్నాడు. అంటే ఈయన నాయకులే ఈయన్ని చూసి అసహించుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.